అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, సంక్రాంతికి కోడి పందాలు ఇది లేకుండా పండగనే జరగదు. యూత్ అంతా పిచ్చి క్రేజీ కోడి పందాల్లో బెట్టింగ్లు వేస్తూ ఉంటారు. అయితే పందాల్లో స్పెసిఫిక్గా పుంజు, డేగ, నెమలి కొన్ని కోడి జాతులు ఉంటాయి. సో అపోనెంట్ని సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ పలానా కోడిని పిక్ చేసుకుంటే విజయం ఎక్కువగా పొందొచ్చు అని చెప్పి శాస్త్రాల్లో ఏమన్నా ఉంటుందా? అంటే ఈ కోడి మీదకి వెళ్తే మనం విజయం సాధించవచ్చు అని చెప్పి శాస్త్రాల్లో ఏమైనా ఉంటుందా సార్? తప్పకుండా. దీని కుక్కుట శాస్త్రం అంటారు అన్నమాట. ఇది కుక్కుటం అంటే సంస్కృతంలో వచ్చినప్పటికీ కోడి అని అర్థం, తెలుగులో. సంస్కృత భాషలో వచ్చేటప్పటికి కుక్కుటం అంటారు. కుక్కుట శాస్త్రాన్ని మన కోడి పుంజులు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క శాస్త్రాన్ని బట్టేసేసి అసలు కోడిని ఎలా పెంచాలి, కోడిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఉంది. ఇక ఎప్పుడైతే మనిషికి ఏదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు వచ్చేటప్పటికి మన శాస్త్ర ప్రకారంగా వచ్చేటప్పటికి సేతు అనేది ఒక రకాలు ఉన్నాయి. అదేవిధంగా కాకి అనేది, తెలుపు, అదేవిధంగా పర్ల, అంటే ఇవన్నీ వచ్చేటప్పటికి ఈ రకాలు వచ్చేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో ఉండేటువంటి రకాలు అన్నమాట. అదేవిధంగా వీటిలో వచ్చేటప్పటికి మళ్ళీ కొక్కిరాయి అనే రకం కూడా ఉంటుంది. కొక్కిరాయి రకం వచ్చేటప్పటికి నల్లటి శరీరం కలిగి 2-3 రకాల ఈకలు కలిగినటువంటిది కొక్కిరాయి అనే రకం కూడా ఉంటుంది అన్నమాట. వీటితో పాటు నల్ల ఈకలు కలిగినటువంటిది వచ్చేటప్పటికి సవల అని చెప్పే రకం కూడా ఉంది. వీటన్నిటితో పాటు బాగా అందరికీ తెలిసింది వచ్చేటప్పటికి డేగ. మరియు ఈ డేగ అనేది వచ్చేటప్పటికి ఎర్రటి ఈకలు ఉండేది ఎక్కువగా డేగ అంటారు. మైల అనేది అందరికి బాగా సుపరిచితంగా ఉంటుంది. పూల, పింగళి ఈ రకాలు వచ్చేటప్పటికి ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు నల్ల బొర్ర అని చెప్పే కూడా రకం కూడా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పక్షి ఏదైతే ఉందో అది బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆదివారం వాడుతున్నాం అనుకోండి, ఆదివారం వాడుతుంటే పింగళి బాగా పెర్ఫామ్ చేస్తుంటుంది. ఓకే, ఇది నల్లగా ఉండేటువంటిది అన్నమాట. పింగళి అంటే నలుపు అని అర్థం. అదేవిధంగా సోమవారం మనం గమనించినట్లయితే కాకి బాగా పెర్ఫామ్ చేస్తుంటుంది. అదేవిధంగా మంగళవారం వచ్చేటప్పటికి కోడి బాగా పెర్ఫామ్ చేస్తుంటుంది. అదేవిధంగా బుధవారం మనం చూసినట్లయితే వచ్చేటప్పటికి నెమలి బాగా పెర్ఫామ్ చేస్తుంటుంది. గురువారం వచ్చినప్పటికి డేగ ఎక్కువగా పెర్ఫామ్ చేయడం జరుగుతుంటుంది. శుక్రవారం పింగళి మళ్ళీ బాగా పెర్ఫామ్ చేస్తుంది. శనివారం వచ్చేటప్పటికి డేగ బాగా పెర్ఫామ్ చేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం వేసేటువంటి పుంజు ఏదైతే ఉంటుందో ఆ పుంజు ఆ వారానికి మరియు అదేవిధంగా దిక్కును బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఉత్తర దిక్కు నుంచి శుక్రవారం కానీ ఆదివారం కానీ వదిలేటప్పుడు ఎప్పుడైనా సరే మనం పింగళని వదిలితే ఎక్కువగా ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అపోనెంట్లో ఉండేటువంటి ఫలితం కూడా దీని మీద డిపెండ్ అవుతుంటుంది. జనరల్గా వచ్చేటప్పటికి అపోనెంట్లో దేని మీద ఏది వదలాలి అనేది కూడా జనరల్గా అదొక పెద్ద ఇది. ప్లస్ దాంతోపాటు మన పేరు బలం మీద కూడా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం గమనించినట్లయితే మనకు నక్షత్ర పొంతన ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా మనకు నక్షత్రం అయితే కూడా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన పేరు ఏదైతే ఉంటుందో, మన పేరు ఏదైతే స్టార్ట్ అవుతుందో కావర్గంతో అంటే కక్క, గగ్గ, జ అనే అక్షరాలతో స్టార్ట్ అయ్యేటువంటి పేరుతో మన పేరు అయితే ఉన్నట్లయితే దాంతోపాటు ఈశాన్యం దిక్కు నుంచి కానీ, తూర్పు దిక్కు నుంచి కానీ, ఆగ్నేయ దిక్కు నుంచి కానీ, దక్షిణ నైరుతుల దిక్కులు కానీ ఈ యొక్క దిక్కుల నుంచి మనం వదిలితే కోడిని మనకు బాగా కలిసి వస్తుంటుంది అన్నమాట. అదేవిధంగా చవర్గుతో ఉన్నట్లయితే అంటే చచ్చ, జ, అన్న ఈ యొక్క అక్షరాలతో మన పేరు స్టార్ట్ అయినట్లయితే మనకు తూర్పు, నైరుతి మరియు అదేవిధంగా పశ్చిమ, దక్షిణ దిక్కుల నుంచి మనం వదిలినట్లయితే కోడిని మనం గెలుస్తూ ఉంటాం. అదేవిధంగా టవర్గు, అలాగే ప్రతి అక్షరానికి అన్నమాట మనకి ఎలాగైతే నామ నక్షత్రాలు ఏదైతే ఉంటాయో టవర్గు, పవర్గు, యవర్గు, సెవర్గు, అలా ప్రతి ఒక్క అక్షరానికి దానికి సంబంధించినటువంటి అక్షరాలు దాని యొక్క దిక్కు అన్నమాట. అంటే ఇప్పుడు టవర్గు వచ్చినప్పటికీ మనకు దక్షిణ దిక్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. దక్షిణ నుంచి అంటే మనకు బరి ఉంటుంది కదా, బరి 4 దిక్కులుగా సమానంగా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వదులుతున్నాం కోడి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనకు కవర్గ్లో ఉన్న వాళ్ళు కవర్గు అంటే నా పేరు ఒకవేళ ఏదో కాతో స్టార్ట్ అయినట్లయితే నేను ఎక్కడి నుంచి వదలాలి, ఈశాన్యం దిక్కు నుంచి వదలాలి కోడిని.
ఈశాన్య దిక్కు నుంచి వదలాలి, మొదటి ప్రిఫరెన్స్ అదనమాట. అదేవిధంగా నా వర్గు చా వర్గ్ అనుకోండి, నా చాతో స్టార్ట్ అయితే నేను తూర్పు దిక్కు నుంచి మొదటి ప్రిఫరెన్స్ వదిలితే ఎక్కువ విజయానికి పాజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా టా వర్గ్ టాతో స్టార్ట్ అయితే నైరుతి దిక్కు నుంచి వదిలితే బాగుంటుంది. అదేవిధంగా తా వర్గ్ అయితే దక్షిణ దిక్కు నుంచి వదిలితే తా వర్గ్ ఉంటే తతద ధన వీటిలో ఉన్నట్లయితే మనకు దక్షిణ దిక్కు నుంచి వదిలితే బాగా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా పవర్గ్ పప్పబాహమ్మతో వదిలినట్ల అమ్మ నా పేరు మొదలైతే నేను నైరుతి దిక్కు నుంచి వదలాలి. అదేవిధంగా యవర్గ్ అంటే యారాలావాతో అయినట్లయితే తూర్పు దిక్కు నుంచి కోడిని వదిలితే బాగా విజయానికి పాజిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శవర్గ్ అయితే షసవా షసహవా ఈ యొక్క అక్షరాలతో స్టార్ట్ అయినట్లయితే నేను తూర్పు దిక్కు నుంచి వదిలినట్లయితే నాకు విజయావకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనం చూసుకోవాలి. వీటన్నిటితో పాటు జనరల్గా సంక్రాంతి రోజు నక్షత్ర బలంతో పాటు తారాబలం చూసుకుంటారు. అంటే నీ యొక్క నువ్వు పుట్టిన నక్షత్రానికి ఆ రోజున నక్షత్రానికి విజయావకాశాన్ని గుణించుకొని పందెం వేస్తూ ఉంటారు అన్నమాట. వీటన్నిటితో పాటు జనరల్గా ఏంటంటే ఒక కామన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 13వ తారీఖు అంటే మనకు భోగి రోజు వచ్చేటప్పటికి గౌడ నెమ్మలి మరియు అదేవిధంగా నెమలి ఇవి గ్యారంటీగా గెలుస్తాయి. అర్థమైందా? 14వ తారీఖున అంటే 14వ తారీఖు సంక్రాంతి రోజు ఏదైతే పందెం జరుగుతుంటుందో 14వ తారీఖు సంక్రాంతి రోజు వచ్చేటప్పటికి డేగలు కాకి డేగలు కానీ లేదంటే కాకి నెమలి కానీ మరియు అదేవిధంగా పసి మగ్గలు కానీ వాటితో పాటు కోకిలలు కాకి డేగలు ఇవన్నీ గెలుస్తూ ఉంటాయి అన్నమాట. 15వ తారీఖు అంటే మనకు కనుమ రోజు వచ్చేటప్పటికి ఎర్రకాకి వాటితో పాటు డేగలు ఇవి కూడా గెలుస్తూ ఉంటాయి. ఇవి జనరల్గా జరిగేటువంటి ప్రిన్సిపల్స్ అన్నమాట. వీటన్నిటితో పాటు మనం ఎక్కడి నుంచి వదులుతున్నాము, దాని తర్వాత దేని మీద వదులుతున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 13వ తారీఖు ఎక్కువ ఛాన్సెస్ నెమ్మలికి అని చెప్తాను. ఆ నెమ్మలికి నీకు ఉన్నటువంటి కంపాటిబిలిటీ ఇవి కూడా చూసుకున్న తర్వాత వదిలితే విజయ అవకాశాలు. ఈ శాస్త్రం ప్రకారం ఫాలో అయ్యి ఎవరైతే కోడి పందాలు వేస్తారో సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు అంటారు? ఎందుకంటే వాళ్ళు ట్రై చేసి మళ్ళీ మేము లాస్ అయిపోయాం గురుగారు అని చెప్పి మనకే వచ్చి కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. కుర్రాళ్ళందరూ కూడా బెట్టింగ్స్ వేసేసి కోడి పందాలకు వెళ్ళిపోయి కూడా. అదే ఇప్పుడు ఇవన్నీ చూసుకొని చేయటం అనేది అంత ఈజీ కాదు కదా. ఇంత శాస్త్రోక్తంగా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా పంతులు గారి ఆధ్వర్యంలో చేసుకుంటే మరి బాగుంటుంది. పాసిబిలిటీ అనేది ఎక్కువ. బెట్టింగ్ అనేది డిస్క్లైమరే కదా. అది అసలు బెట్టింగ్ అనేది గెలవచ్చు గెలవకపోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ వన్స్ అగైన్ ఆయన తన యొక్క జాతక రీత్యా తనకు ఉండేటువంటి గ్రహ బలాన్ని బట్టే ఉంటుంది. అంతేగాని బెట్టింగ్ అనేది ఆల్వేస్ ఎలా ఉంటుందంటే జూదం అనేది విరుద్ధం. కాకపోతే ఏదైనా నువ్వు ఆడేది ఆటగా ఆడితే దానిలో ఎంజాయ్మెంట్ చేయగలుగుతావు. అంతేగాని దాన్ని ఒక వ్యసనంగా నువ్వు ఆడితే. గురుగారు ఇప్పుడు ఇది మీరు కుక్కుట శాస్త్రం ప్రకారం చెప్పారు, ఈ శాస్త్రం ప్రకారం చెప్పారు. సో ఎవరు కూడా చాలామంది అసలు సంక్రాంతికి చేయాల్సిన పనులు ఏంటంటే కోడి పందాల గురించి ఎవరు మాట్లాడరు. ఇది శాస్త్రం ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా చేయాల్సిన పనుల్లో దీన్ని ఇంక్లూడ్ చేయరు. ఎందుకంటారు ఇవన్నీ కూడా? ఇదంతా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి మనకు ఇదంతా సిద్ధాంతాలు ఇవన్నీ వచ్చాయి. ఈ కోడి పందాలు అనేది మన సంస్కృతిలో ఉన్నటువంటిది. పూర్వం రాజుల నుంచి దాని తర్వాత విలేజెస్లో ఉన్నటువంటి వారు ఏంటంటే వాళ్ళకి ఆట విడిపు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు 24 గంటలు వ్యవసాయం చేస్తారు, వ్యవసాయం చూసి అలిసిపోతారు. వాడికి సంక్రాంతి పండుగ. ఆ రోజే వాడు ఏదైనా ఒక సంతోషాన్ని లేకుండా ఉంటే ఒక ఆటని ఆడి ఆ సంతోషాన్ని చేసుకోవటం. కానీ ఈ రోజుల్లో వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువైపోయారు. అదిగాక ఒకప్పుడు లగ్జరీ అనేది అనుభవించడానికి పండగ రావాలి. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే కాలం మారిపోయింది. ఇప్పుడు మోరోవర్ గురుగారు ఇదంతా ఒక ప్రెస్టేజ్ గేమ్లో అయిపోయింది. నా కోడి గెలిచిందని చెప్పి ఊరందరూ చెప్పుకుంటారని చెప్పి ఒక ప్రెస్టేజ్లా తీసుకుని సో ఆ కోడికి పెంచడానికి కావచ్చు, ఫుడ్ కావచ్చు భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అదొక ప్రెస్టేజ్ గేమ్ అయిపోయింది మోరోవర్ కోడి పందాలు అనేవి. ఇప్పుడు అదంతా కాలాతీతంగా వచ్చిన మార్పులు అన్నమాట. ఇవన్నీ జనాలు కొన్ని యాడప్ చేస్తూ ఉంటారు. కొన్నిటికి లేనిపోనివన్నీ చేసి దానికి అటాచ్ చేసేసి దాన్ని పెంచుతూ ఉంటారు. ఆటని ఆటలాగా ఆడి దాన్ని ఎంజాయ్మెంట్ చేయగలిగితే ఎప్పుడైనా సరే ఆనందంగా ఉంటుంది. అది ఎటువంటి నెగిటివ్స్ని ఇవ్వదు. కానీ
డబ్బుల కోసం వ్యసనంగా ఆడితే మటుకు అది నాశనం చేస్తుంది. మనమైనా సరే క్రికెట్ చూసేంత వరకు బాగానే ఉంటుంది, కానీ దాని మీద టూ మచ్ ఇంటరాక్ట్ అయ్యి నువ్వు వెళ్తూ ఉండే దగ్గరికి నిన్ను ఎక్కువ నాశనం చేస్తుంటుంది.